అవన్నీ లేనివే. కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలంటే, కంటెంట్ అనేది 7 అంతస్తుల ఇసుక మేడ, ఇసుకతో ఏడ మేడ కట్టినట్టు. 7 అంతస్తుల మేడ ఇసుకతో కడితే ఉంటుందా? ఉండదు. లేని భ్రమ కల్పిస్తారు అంతే. మనం కట్టడం అనేది అంటే కంటెంట్ కూడా అంతే, లేని భ్రమ కల్పిస్తారు అంతే, అంతే తప్ప అది ఎక్కడ ఉండదు. చూసారా? అట్లా అనమాట. ఇప్పుడు అతిలోక సుందరి జగదగిరిలో శ్రీదేవి ఎక్కడో అక్కడ నుండి వస్తుంది, నిజంగా ఉంటుంది అట్లా సినిమాలు చూపెట్టింది. అట్లనే ప్రతి కంటెంట్ కూడా అలా ఉంటుంది, ప్రతి సినిమా అలాంటిది. అంటే లేనిది భ్రమ కల్పిస్తారు అనమాట, ఏదో ఉన్నట్టుగా చూపిస్తారంట, భ్రమ కల్పిస్తున్నట్టు. ఇప్పుడు దయ్యం ఉన్నది, దయ్యం అంటే నిజంగా ఉంటుందా? ఉండదు. కానీ మనం ఉన్నది అనుకుంటాం, దేవుడు ఉన్నది అనుకుంటాం. కానీ లేనివి మనకు భ్రమ కల్పించడమే చేస్తారు. మనం కూడా ఉన్నట్టుగా భ్రమ పడుతున్నాం తప్ప అవన్నీ లేనివి, అలా కల్పించారు తప్ప. ఆ కంటెంట్ కూడా అలా భ్రమ కల్పించింది, కానీ ఉన్నట్టుగా అనిపిస్తుంది అన్నట్టు. ఇంకా రకంగా చెప్పాలంటే ఫోటోగ్రఫీ ఎట్లా చేస్తారు? ఒక మనిషి ఆకాశంలో పోయినట్టుగా తీయచ్చు కదా, సూపర్ మ్యాన్ లాగా పోయినట్టు తీయచ్చు. ఒక వ్యక్తి సూర్యుని వెంగినట్టు తీయచ్చు, సూర్యుని చేతిలో పట్టుకున్నట్టు తీయచ్చు. ఆ హిమాలయ పర్వతాలను కాళ్ళ కింద ఈఫిల్ టవర్ చేతిలో పట్టుకున్నట్టు, దాని మీద కాలు పెట్టినట్టు తీయచ్చు కదా. అని భ్రమ కల్పించడం లేనివి. ఈఫిల్ టవర్ మీద కాలు పెడతారా? ఫోటోగ్రఫీ అలా చేస్తారు కదా. అలా అనమాట, కంటెంట్ అలాంటిది అనమాట. అలా చేసి చెప్తే అది నిజంగా అలాగా భ్రమ కల్పించాలంట, అంతే. కానీ అది లేనిది. అట్లా అనమాట. కంటెంట్ ఇలా చేయండి. వేరే వాళ్ళ ఆర్టికల్ చదివి మీకు వచ్చిన ఫీలింగ్స్ ఇలా చెప్పండి. ఉదాహరణకు ఒక చోట అందరూ దొంగలు వస్తారు ఎత్తుకుపోతాను, ఎవరు లేరు. ఎత్తుకుపోతాడు, పోలీసు వచ్చి తిరుగుతాడు. ఇప్పుడు అందరూ భయపడరు, అమ్మ పోలీసు వచ్చిండు దొంగలు దొరికింది. దొరికినాక ఆ పోలీసు ఏం చేసాడు, అక్కడ ఎన్నో వస్తువులు తీసుకొని పోయిండు. నిజంగా పోలీసు గారు పోలీసు వేసి వేసుకొని వచ్చాడు, మళ్ళీ అంటే ఒక మామూలు మనిషి. చూసిన జనం పోలీసు అనుకుని ఉరికింది కదా, నా భ్రమ కల్పించినట్టే కదా. ఎట్లా ఒక కంటెంట్ అనేది ఇలా భ్రమ కల్పిస్తారనమాట, తప్ప నిజం కాదనమాట. జనం నిజం అనుకుంటారు కానీ నిజం కాదు, అలా భ్రమ కలిగేలాగా చేస్తారు. అట్లా అనమాట. కంటెంట్ ఇలా పాట కూడా అంతే, మనం నిజంగా పాడద్దు. ఆ పాటను భ్రమ కలిగేలా చేయాలి, భ్రమింపజేయాలి తప్ప నిజంగా పాడకూడదు. గుర్తుపెట్టుకోండి. నిజంగా ఆమె ఎవరో మనకు తెలియదు. కానీ ఉదాహరణకు ఒక చోట అందరూ దొంగలు వస్తారు ఎత్తుకుపోతాను, ఎవరు లేరు. ఎత్తుకుపోతాడు, పోలీసు వచ్చి తిరుగుతాడు. ఇప్పుడు అందరూ భయపడరు, అమ్మ పోలీసు వచ్చిండు దొంగలు దొరికింది. దొరికినాక ఆ పోలీసు ఏం చేసాడు, అక్కడ ఎన్నో వస్తువులు తీసుకొని పోయిండు. నిజంగా పోలీసు గారు పోలీసు వేసి వేసుకొని వచ్చాడు, మళ్ళీ అంటే ఒక మామూలు మనిషి. చూసిన జనం పోలీసు అనుకుని ఉరికింది కదా, నా భ్రమ కల్పించినట్టే కదా. ఎట్లా ఒక కంటెంట్ అనేది ఇలా భ్రమ కల్పిస్తారనమాట, తప్ప నిజం కాదనమాట. జనం నిజం అనుకుంటారు కానీ నిజం కాదు, అలా భ్రమ కలిగేలాగా చేస్తారు. అట్లా అనమాట. కంటెంట్ ఇలా పాట కూడా అంతే, మనం నిజంగా పాడద్దు. ఆ పాటను భ్రమ కలిగేలా చేయాలి, భ్రమింపజేయాలి తప్ప నిజంగా పాడకూడదు. గుర్తుపెట్టుకోండి. భర్తలుగా మనం బిహేవ్ చేస్తే వాళ్ళకి అట్లా అనిపిస్తుంది కదా. పాట ఎలా పాడాలంటే, ఉదాహరణకు మనం ఒక దగ్గర షాపింగ్ చేస్తాను, యాదగిరిగుట్టల చేస్తుంటే పక్కన ఒక ఆడవ నిలబడింది. ఆ పక్కనే నిలబడి భర్త ఎలా చేస్తాడో అలా బిహేవ్ చేస్తాను. భార్య పక్క భర్తన్నట్టు అలా భ్రమపడుతూ చేస్తుంటే చూసి వాళ్ళు అనుకుంటారు, మన దోస్తులు కూడా అంటే భార్యగా వచ్చి పెళ్ళి అయిందిరా అనుకుంటారు అనమాట. మన గర్ల్ ఫ్రెండ్ ఎవరు ఉంటే పెళ్ళి అయిందేమో అనుకుంటారు, భార్యగా వచ్చి షాపింగ్ చేస్తాను అనుకుంటారు. నిజానికి ఆమె ఎవరో మనకు తెలియదు. కానీ ఒక భర్తలుగా మనం బిహేవ్ చేస్తే వాళ్ళకి అట్లా అనిపిస్తుంది కదా. అట్లా అనమాట. అలాగే మనం ఎవరో షాపింగ్ చేస్తామని యాదగిరిగుట్టల చేస్తా ఉంటే చూసే వాళ్ళు అనుకుంటారు, వీడు వీడి భార్య షాపింగ్ చేస్తానేమో అనుకోవచ్చు. లేదా దొంగ చూసి వేషాన్ని పట్టుకున్నాడు వీడు కూడా విట్టుడు అని మనం పట్టుకోవచ్చు. వాళ్ళకి అట్లా భ్రమ కలుగుతుంది కదా. అట్లా వాళ్ళ భ్రమ కలిగినా మనం భ్రమ కల్పించిన ఒక అది లేనిదే కదా. ఒక పాట అలాంటిది అనమాట. ఊర్ల గంపల పడాలి తంట వాడు తండ్రి వాడు ఊర్ల గంపల పడ్డాడు. వాడు మాత్రం అంటే తంతే పోయి ఊర్ల గంపల పడ్డాడు. వాడు అంటే నేను ఊర్ల గంపల పడాలి తంట వాడు తండ్రి వాడు ఊర్ల గంపల పడ్డాడు. వాడు మాత్రం పడాలని పడ్డాడు, ఇదంతా పోయి పడ్డాడు. మొత్తానికి బూరెల గంపలో పడ్డాడు, అంతే. కోపాన తన్నాడు కానీ వాడు పోయి బూరెల గంపలో పడ్డాడు. వానికి లాభం చూసినా. ఒక పాట ఇట్లా అనమాట, కావాలని పాడద్దు అట్లా అనమాట. పాడుతూ ఉంటే అలా పాట వస్తుంది తప్ప మనం కావాలని పాడద్దు. ఆ పాట వస్తుంది అంట, అలా వస్తుడు అలా ఏర్పడుతుంటుంది. మనం పాడాలనుకున్న పాట ఏర్పడాలి, ఏర్పరచాలి తప్ప మనం పాడద్దు అనమాట. ఓకే. అట్లా హీరోయిన్ ఉరుకుతూ ఉంటుంది, వీళ్ళని వెంబడి పెడతాడు. ఇప్పుడు సక్సెస్ సినిమాను మన సినిమాలను ఏం చేస్తారు, డైరెక్టర్ ఎందుకు పెడతాడు కదా, రేప్ సీన్ పురుషులు చూడాలి, మగ ప్రేక్షకుల కోసం పెడతాడు. హీరోయిన్ ఉరుకుతూ ఉంటుంది, వీళ్ళని వెంబడి పెడతాడు. పడి దాన్ని రేపు ఎత్తుడు, అది ఉరుకుతూ ఉంటుంది తప్పించుకొని బాగా రేపు ఎత్తాడు. సో అది ఎడుతూ ఉంటుంది. ఇదంతా కూడా కావాలనే, హీరోయిన్ కూడా కావాలనే చేయించుకున్నట్టు, హీరో విలన్ కావాలనే చేసినట్టు, డైరెక్టర్ కూడా దాన్ని కావాలనే పెట్టాడు. ఎందుకంటే ఆడియన్స్ చూస్తారు కాబట్టి, మగ ప్రేక్షకులు చూస్తారు, ఆడలో చూస్తారేమో అలా పెట్టాడు.
కానీ సినిమాలో మాత్రం డైరెక్టర్ కావాలని పెట్టినట్టు దొరకడు, విలన్ కావాలని చేసినట్టు ఉండదు, హీరోయిన్ కావాలని చేసుకున్నట్టు ఉండదు కదా. వాడు పగతో ఉరుకుతున్నట్టు ఆమె మన తప్పించుకోవడానికి భయపడుతూ రేపు చేయబడుతుంది కదా, అట్లుంటుంది కదా. ఒక పాట కూడా అంతే అన్నమాట, కావాలని పాడినట్టు ఉండదు, కావాలని పాడద్దు, కానీ ఆడ ఏర్పడాలి పాట. అదన్నమాట పాట పాడే విధానం. అట్లా పాట ఎలా ఏర్పడాలి, ఎలా పాడాలి అంటే, ఇప్పుడు మనం ఒక ధాన్యం పండించినాం, రైతు పండించిన సేపలు అవి ఎక్కడికో పోతాయి కదా. మన ఎవరికి అంతా అది ఎవడో పోయి ఎక్కడో ఎవడో తింటాడు దాన్ని, చూసినావా అన్ని చేతులు మారుతాయి కదా. అట్లా అన్నమాట. మనం పాడే పాట డైరెక్ట్గా పాడద్దు, మనం పాడుతూ ఉంటే అలా ఆకృతులు ఏర్పడుతూ ఉంటాయి, మనకు అతీతంగా ఏర్పడుతుంది అన్నట్టు పాట. అంటే మనం పాడాలనుకున్న పాట అతీతంగా ఏర్పడుతుంది అన్నట్టు, మనం పాడద్దు అట్లా అనమాట. పాట మనం పాట పాడడం అంటే ఎలా పాడాలంటే, చిన్నప్పుడు పిల్లోనికి మనం సైకిల్ నెడుతూ వాడికి నేర్పిస్తాం, కానీ జీవితాంతం నేర్పిస్తామా? వాడు సొంతంగా దక్కుంటూ వాడు పోతాడు కదా. ఇక పాట మనం పాడేది కేవలం ప్రాక్టీస్ అప్పుడే, మనకు అతీతంగా పాట రూపొందుతూ ఉంటుంది అనమాట మనలోనే. అట్లా అనమాట పాట. అలాగే పెద్ద అయినాక నేర్పిస్తారు, వాడు చిన్నప్పుడు పట్టి నడక నేర్పిస్తారు తల్లిదండ్రులు, కానీ పెద్ద అయినాక నేర్పిస్తారు, వాడు సొంతంగా నడుస్తారు కదా. అలా మన నుండి పాట సెల్ఫ్గా తయారైతుంది, అది ఏర్పడుతూ ఉంటుంది. ఫస్ట్ మనం సొంతంగా పాడుతూ ఉంటాం, మనము అనేది ఉండదు, ఇక మనకు అతీతంగా పాట ఏర్పడుతూ ఉంటుంది మన నుండి. అది పాట పాడడం అంటే. వల వేస్తాడు వేటగాడు, అది పాట పాడడం లాంటిది. కానీ ఆ పావురాలు చేసిన అలా చిక్కగానే వలతో సహా ఎగిరిపోయినాయి, వాళ్ళని కూడా లేకపోయినాయి. అప్పుడు వేటగాడు గట్టిగానే ఉంటాడు కదా, మనం గట్టిగానే ఉంటాం. పాట అనేది అలాంటిది అనమాట, మనకు అతీతమైంది, అలా ఏర్పడుతుంటది మనలోనే. అది అనమాట పాట అంటే, పాడడం అంటే. అంతేగాని మనం పాడడం కాదు, మనలోనే ఏర్పడుతూ ఉంటుంది మనకు అతీతంగా. మనం ఏం చేస్తాం, మనము పాట ఎలాంటిదంటే, ఇప్పుడు మనం ఏం చేస్తాం, మనము అనేది పాట పాడడం లాంటిది, మనం పాడడం లాంటిది. ప్రాక్టీస్ చేసేటప్పుడు పాడుతూ చూసినావా, ఎంత పాడినా మనకు పాట రాదు చూసినావా, అది మనం లాంటిది అనమాట. అయితే మనం హైదరాబాద్ పోతాం, లేదా అమెరికన్ చూడడానికి పోతాం, హైదరాబాద్ చూడడానికి పోతాం చూసినావా, అది మనకు అతీతం కదా. కాశీ, కన్యాకుమారి మనకు అతీతమైంది, ఆ ప్లేస్ అంతా చూస్తాం కదా. ఒక పాట అలాంటిది అనమాట, అంటే మన నుండి అలా ఏర్పడుతూ ఉంటుంది పాట. అదనమాట పాట అంటే. మనం ఒక విత్తనం పెడతాం కదా, అది మనం పాట పాడడం లాంటిది, మనం పాడడం లాంటిది. మనం ఎంత గొప్పగా పాడినా అది విత్తనం పెట్టడం లాంటిది. కానీ మా విత్తనం పెడితే చెట్టు మొలుస్తుంది కదా, మనం పాడుతూ ఉంటే మనకు అతీతంగా పాట ఏర్పడుతుంది. అది పాట అంటే, మనం పాడేది కాదనమాట. మనం పాడుతూ ఉంటే మనకు అతీతంగా ఏర్పడుతూ ఉంటుంది మనలోని, అది పాట అనమాట. నూకి ఇప్పుడు బండి ఉన్నది, నూకి స్పీడ్గా పోయి వదిలిపెడితే దిగి అదే పోతుంటది, మనం పోనీయకుండా పోతుంటది కదా. అట్లా అంటాం, మనం స్పీడ్గా నెట్టడం లాంటిది, మనం పాడడం లాంటిది. అది ప్రాక్టికల్స్ అనమాట, ప్రాక్టీస్ చేస్తాం. కానీ మనకు అతీతంగా నెట్టే బండి స్పీడ్గా పోయిన తర్వాత ఏం చేస్తాం, వదిలిపెడితే అదే పోతుంటది కదా, అదే పోతుంది ఇక మనకు అతీతంగా. చూసినావా, అది పాట అంటే, మనలో ఏర్పడుతుంది అంటారు పాట. అదన్నమాట పాట అంటే, కానీ మనం పాడడం కాదు. నేనండి ఒక స్త్రీ పాట పాడడం లాంటిది, మనం పాట పాడడం అంటే ఒక స్త్రీ లాంటిది. ఆ స్త్రీ నుండి బిడ్డ కొడుకు పుడతాడు కదా, ఆమెకు అతీతం కదా. అట్లా మనలో అతీతంగా పాట ఏర్పడుతుంది అనమాట, అంతేగాని మనం పాడడం పాట కాదు.